సారీ కనక మహాలక్ష్మి. నాకెప్పుడు నిద్ర పట్టేసిందో, ఎప్పుడు నీ ఒళ్ళో పడుకున్నానో అదేమీ నాకు తెలీదు. నా మూలంగా నువ్వు ఇబ్బంది పడుంటావు. ఐఎమ్ వెరీ సారీ. పర్వాలేదు విహారీ గారు. అది సరే, నాకు నిద్ర వచ్చి నీ ఒళ్ళో పడుకుండిపోయాను, కానీ నువ్వు మాత్రం ఇలాగే కూర్చున్నావేంటి? అంటే నువ్వు రాత్రంతా నిద్రపోలేదా? ఏంటిది కనక మహాలక్ష్మి, నువ్వు ఒక్కసారి నన్ను లేపుంటే సరిపోయేది కదా. నీ నిద్ర చెడిపోతుందని నేనే మిమ్మల్ని లేపలేదు. అయినా తప్పు నాదే. నాకు ఒళ్ళు తెలియకుండా నీ ఒళ్ళో పడుకున్నాను. నా కోసం పెళ్ళి అనే భారాన్ని మీ భుజాల మీద వేసుకున్నారు. అలాంటిది మీ భారాన్ని నేను భరించలేనా? సరే, దీని గురించి ఎక్కువగా ఆలోచించకండి. ముందు ఈ రూమ్లో నుండి ఎలా బయటపడాలో అది ఆలోచించండి. లక్ష్మి, ఏ లక్ష్మి, 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 నిన్నే తలుపు తీయమంటున్నానా? పిన్ని, లోపల లాక్ వేసినట్టున్నారు. ఒక పని చెయ్యి, నువ్వు వెళ్ళి సుత్తి గాని రాయి గాని తీసుకురా, డోర్ పగలగొడదాం. సహస్రం, డోర్ ఓపెన్ అయింది, రా. లక్ష్మి, విహారీ, నువ్వు లక్ష్మి రూమ్లో ఉన్నావేంటి? పిన్ని అడిగింది కదా బావా, సమాధానం చెప్పు. నువ్వు ఈ లక్ష్మీ రూమ్ లో ఎందుకున్నావు? అంటే సహస్ర, అది అమ్మా, అమ్మమ్మా, సహస్ర, సహస్ర, నేను చెప్పేది విను. సహస్ర, అమ్మా, అమ్మమ్మా, తాతయ్య, అత్తయ్య, అందరూ పైకి రండి. నోటికొచ్చిందల్లా మాట్లాడుకో. నీకిష్టం వచ్చిందల్లా ఊహించుకొని నా మీద లేనిపోని నిందలు వేయకు. విహారీ, వాళ్ళు నీ మీద నిందలు వేస్తున్నారని నువ్వు అడుగుతున్నావే, మరి నువ్వు రాత్రంతా లక్ష్మి రూమ్లో ఎందుకున్నావు? అమ్మా, నువ్వు కూడా వాళ్ళలాగే ఆలోచిస్తున్నావా? వాళ్ళలాగే నువ్వు కూడా ప్రశ్నిస్తున్నావా? ఈ పరిస్థితుల్లో నేనే కాదురా, ఎవరైనా ఇలాగే ప్రశ్నిస్తారు. అబ్బబ్బబ్బబ్బా, ఏ నాటకాలు ఆడుతున్నావే? అసలు ఇదంతా జరిగిందే నీ వల్ల. నా వల్ల? అవును, దారిని పోయే ఈ లక్ష్మిని, ఈ దరిద్రాన్ని ఇంటికి తీసుకొచ్చిందెవరు? ఈ గడపలో కూర్చోబెట్టింది ఎవరు? దీనికి ముప్పూటలా పెడుతూ పోషిస్తోంది ఎవరు? ఈ దరిద్రాన్ని తీసుకొచ్చి ఇంటికి తగిలించిందే కాకుండా ఇప్పుడు నా కూతురి జీవితానికి కూడా అంటించావు. ఇది కుదురుగా కూర్చోకుండా నా కూతురు మీద నిప్పులు పోస్తోంది. రెండు కుటుంబాలు కలవాలన్న ఆశయాన్ని ఇది బుగ్గిపాలు చేస్తోంది.
అలాంటి అర్హత లేని దాన్ని తీసుకొచ్చి నువ్వెంట్లో పెట్టావు. అత్త ప్లీజ్, అసలు నేను చెప్పేది ఏమి మీరు వినకుండా ఇష్టం వచ్చినట్టు నువ్వెందుకు మాట్లాడుతున్నావు అత్తయ్య? సరే బిహారీ, అందరి గురించి వదిలేద్దాం. ఇప్పటి వరకు ఏమైనా కూడా మేము అడగం, కానీ ఒకే ఒక్క విషయం అడుగుతాం. సూటిగా సమాధానం చెప్పు. నువ్వు లక్ష్మి రూమ్ లో ఎందుకున్నావు? విహారి, నిన్ను తప్పు పడుతున్నావు అనుకోకురా, కానీ ఇప్పుడు నువ్వు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. రాత్రంతా నువ్వు లక్ష్మీ రూమ్లో ఎందుకున్నావు? తాతయ్య, నువ్వు కూడా ఏంటి తాతయ్య? తాతయ్యే కాదురా, నేను కూడా అడుగుతున్నాను. సమాధానం చెప్పు. నువ్వు లక్ష్మీ రూమ్లో రాత్రంతా ఎందుకున్నావు? సరే అయితే, నేను లక్ష్మీ రూమ్లో ఎందుకున్నానో తెలుసుకునే ఉద్దేశంతో అడిగితే బాగుండేది. కానీ అరే, మీరందరూ నన్ను అనుమానించి అడుగుతున్నారు.